అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ వెళ్ళిన కపుల్స్లో ఎగ్స్ తీసిన రోజు ఆ ఎగ్స్ని బయట నుంచి చూడడానికి మనం గ్రేడింగ్ అన్నది ఒకటి చేస్తాం. సో ఆ గ్రేడింగ్ ఎంతవరకు మన పిండం ఫామ్ అయ్యే దాని మీద ఫ్యాక్టర్ని ఎఫెక్ట్ చేస్తుంది, లేదా ఫర్దర్గా ప్రెగ్నెన్సీ రేట్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్న దాని గురించి ఇవాళ మాట్లాడతానండి. సో ఒక లేడీకి పికప్ జరిగిన రోజు, అంటే తన ఎగ్స్ బయటికి తీసిన రోజు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చాయన్నది కపుల్కి చెప్పడం జరుగుతుంది. 5 eggs లేదా 10 eggs ఈ నెంబర్ చెప్పడం జరుగుతుంది. ఎగ్ పికప్ జరిగిన ఒక 3 to 4 hours ఇంటర్వెల్ తర్వాత మేము ఇక్సీ అన్న ప్రొసీజర్ చేస్తాం. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. తీసిన ఎగ్లో మనం కణంని ఇంజెక్ట్ చేసే పద్ధతిని ఇక్సీ అంటాం. సో ఈ పికప్ చేసిన ఎగ్స్ అన్నిట్లో కూడా ఇక్సీ జరగవండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లేడీకి 10 eggs వచ్చాయి అంటే ఆ 10 eggsలో మేము ఒక డెన్యుడేషన్ అన్న ప్రొసీజర్ చేసి ఎన్ని మెచ్యూర్ ఉన్నాయన్నది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ 10 eggsలో మెచ్యూర్ ఉన్న ఎగ్స్ ఒక 70 to 80% జనరల్ రేట్ అనమాట. సో 10లో అరౌండ్ 7 to 8 eggs మెచ్యూర్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అలా మెచ్యూర్ ఉన్న ఎగ్స్లో ఒక్కొక్క ఎగ్లో ఒక్కొక్క స్పర్మ్ని పిక్ చేసి మేము ఇంజెక్ట్ చేస్తాం. ఈ ఇంజెక్ట్ చేసే ప్రక్రియ అండర్ మైక్రోస్కోప్ హై లెవెల్ మ్యాగ్నిఫికేషన్ పవర్లో జరుగుతుంది. ప్రతి ఎగ్ చూడడానికి ఎలా ఉంది, దాని చుట్టూ సరౌండింగ్ బార్డర్స్ ఎలా ఉన్నాయి, లోపల గ్రాన్యులారిటీ ఎక్కువగా ఉందా, పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉందా, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం క్లస్టర్స్ అని కొన్ని ఉంటాయి. సో ఇటువంటి ఎన్నో ఫ్యాక్టర్స్, పోలార్ బాడీ, అన్ని ఫ్యాక్టర్స్ని మేము కన్సిడరేషన్ తీసుకొని గ్రేడింగ్ అన్నది ఇస్తాం ఎగ్కి. నవ్వు ఈ గ్రేడింగ్ సబ్జెక్టివ్ డిఫరెన్సెస్ ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్ డిఫర్ అవ్వచ్చు అండి. బట్ ఆన్ అ వైడర్ స్కేల్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఫాలో ద సేమ్ గ్రేడింగ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎగ్ క్వాలిటీని గుడ్, యావరేజ్, పువర్ కింద రాయడం జరుగుతుంది. గుడ్ క్వాలిటీ సైట్స్, యావరేజ్ క్వాలిటీ ఎగ్స్, పువర్ క్వాలిటీ ఎగ్స్ అని కమెంట్ చేస్తారనమాట రిట్రీవ్ అయిన రోజే. నువ్వు ఇలా కమెంట్ చేసిన తర్వాత ఏవైతే మెచ్యూర్ ఉన్నాయో ఆ ఎగ్స్లో స్పర్మ్స్ ఇంజెక్ట్ చేశాక ఇంక్యుబేటర్లో పెట్టేయడం జరుగుతుంది. ఒక 3 days లేదా 5 days తర్వాత ఇంక్యుబేటర్ ఓపెన్ చేసి చూస్తాం మనం ఎంబ్రియో ఫార్మేషన్. ఎక్కువగా నియర్లీ 70 to 80% ఆఫ్ ద కేసెస్ మేము నోటీస్ చేస్తుంది ఏంటి అంటే గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్, మంచి గ్రేడ్ ఎంబ్రియోస్ ఎక్కడైతే మనం గుడ్ గ్రేడ్ అని రాసామో ఎగ్కి అక్కడ ఫామ్ అవ్వడం ఎక్కువగా చూస్తున్నాం. వాటిల్లో కూడా 5వ రోజు పిండం వరకు వెళ్ళగలిగే శక్తి ఎక్కువగా గుడ్ క్వాలిటీ ఎగ్స్లో జరగడం మేము గమనించాం. అదే పువర్ క్వాలిటీ ఎగ్స్ అన్ని ఎంబ్రియోస్ ఇవ్వవు, గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఎగ్స్ అన్నీ కూడా ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయని కూడా లేదండి. ఇవేంటి అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ గ్రేడింగ్. ప్రతి ఎగ్లో వాటి జీన్స్ ఉంటాయి, ఎంతో డిఎన్ఏ మెటీరియల్ ఉంటుంది, అది మనం కళ్ళతో చూడలేము, ఈవెన్ అండర్ మైక్రోస్కోప్ అప్రిషియేట్ చేయలేము. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్. అందుకే మనకి ఎంబ్రియో ఒక పువర్ క్వాలిటీ ఎగ్ నుంచి వచ్చినప్పటికీ అటువంటి ఎంబ్రియోని కూడా డిస్కార్డ్ చేయకుండా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎన్నో స్టడీస్ జరిగాయి. అవి ఏం చూశారు అంటే బ్లాస్ట్యులేషన్ రేట్ ఎలా ఉంది, 5వ రోజు పిండం బ్లాస్ట్యులేషన్ రేట్ అంటే ఒక 5వ రోజు పిండం ఫామ్ అయ్యే అవకాశాలు మనం ప్రెడిక్ట్ చేయొచ్చా ఎగ్గుని చూసి తీసిన రోజు. అది ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు అంటే ఇలా గుడ్, యావరేజ్, పువర్ తీయగలిగితే మ్యాక్సిమం ఛాన్సెస్ గుడ్ క్వాలిటీ ఎగ్స్లో ఉంటాయి. అందుకనే ఓన్లీ ఎంబ్రియోస్ కాదండి, ఎగ్ ఎలా ఉంది, స్పర్మ్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి కమెంట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.